కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చేసింది గోరంత, చెప్పుకునేది మాత్రం కొండంత. చంద్రబాబుకు ఇది వెన్నతో పెట్టిన విద్య. విజయవాడ వరద సాయం విషయంలోనూ ఇదే తీరు. లక్షలాది మంది బాధితులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం జాతీయ మీడియాలో మాత్రం ఒక రేంజ్లో డబ్బా కొట్టించుకుంటోంది. గోబెల్స్ ప్రచారానికి ట్రేడ్ మార్క్ ఏపీ సీఎం చంద్రబాబు. పర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్న ప్రచారం మాత్రం పీక్ లో ఉంటుంది. విజయవాడ వరదల విషయంలో కూటమి ప్రభుత్వం దారుణాతి దారుణంగా విఫలమైంది. ముందస్తు హెచ్చరికల నుంచి సహాయక చర్యల వరకు అన్నింటా అట్టర్ ఫ్లాప్. వరద బాధితులకు కనీసం నీళ్లు, ఆహారం అందించలేక చేతులెత్తేసింది బాబు సర్కార్. కానీ జాతీయ మీడియా చూస్తుంటే మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. డ్రోన్లు, హెలికాప్టర్లతో వరద సహాయక చర్యల్లో చంద్రబాబు కొత్త ఒరవడి సృష్టించారంటూ ఆహా చంద్రబాబు, ఓహో చంద్రబాబు అంటూ జాతీయ మీడియాలో ఓ రేంజ్ లో డప్పు కొట్టించుకుంటున్నారు. జాతీయ మీడియా పత్రికల్లో తమకు అనుకూలంగా కథలు రాయించుకుంటున్నారు. చంద్రబాబు పీఆర్ టీంలను మోహరించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త రాకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. అసలు నిజాలు బయటకు రాకుండా మసిపూసి మారెడుకాయ చేస్తున్నారు. విజయవాడలో డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆహారం పంపిణీ చేస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణాలు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. హెలికాప్టర్ల నుంచి బురదలో ఆహార పొట్లాలు పడేసి వెళ్లిపోతున్నారు. వాటి కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకుంటున్న పరిస్థితి. పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా వాటిపై ఆహార పొట్లాలు వేయకుండా బురద నీటిలో హెలికాప్టర్ల నుంచి ఫుడ్ ప్యాకెట్లు వేయడంపై బాధితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆహారం కోసం ప్రభుత్వం తమను కొట్టుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. గ్రౌండ్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబు మాత్రం గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. బోట్లు, జేసీబీలు ఎక్కి షో చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు జాతీయ మీడియాలో ప్రసారం చేయించుకుంటున్నారు. కష్టాలు, కన్నీళ్లతో ప్రజలు అల్లాడిపోతుంటే చంద్రబాబు అతి ప్రచారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి వరద బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టారని హితవు పలుకుతున్నారు.